భగవంతుడా, సౌభాగ్యవతిని కాను నేను చెల్లి నుదుట కళ్యాణ తిలకం ఎలా పెట్టగలను? నా చేతులతో పెళ్లి కూతుర్ని ఎలా చేయగలను? అమ్మా తులసి, హారతి తీసుకోమ్మా. అమ్మా తులసి, తులసి అత్తయ్య. అమ్మా అమ్మా తులసి, తులసి నువ్వు బ్రతికే ఉన్నావా? నేను చూస్తున్నది కళ నిజమా? అమ్మా. అత్తయ్య, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? తీర్థయాత్రలు చేస్తూ నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానమ్మా. అదేమిటమ్మా, బొట్టేది ముఖానా? లేదమ్మా, లేదు. నా బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నా రాము బ్రతికే ఉన్నాడు. నువ్వు సుమంగళివమ్మా. అత్తయ్య, మీరు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. మీరు చెప్పేది నిజమేనా అత్తయ్య? అవునమ్మా. పూజారయ్య, నేను సౌభాగ్యవతిని. నేను సుమంగళిని. పూజారయ్య, నేను సుమంగళిని. ఆ భగవంతుడు కరుణామయ తల్లి. అక్క, ఎంత మంచి శుభవార్త చెప్పావు అక్క. ఎంత చల్లని వార్త చెప్పావు. భగవంతుడు నిన్ను కరుణించాడక్క. పసుపు కుంకుమలతో నిండి ఇల్లాలిగా నిన్ను చూస్తుంటే లక్ష్మీదేవిలాగే ఉన్నావు అక్క. మా పెళ్లి కాగానే బావగారు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొద్దాం. రూపా, ఏ శుభముహూర్తాన నేను ఎదుట కళ్యాణ తిలకం దిద్దమని నన్ను అడిగావు, కానీ నాకు సౌభాగ్యం తిరిగి లభించిందమ్మా. పద, నా చేతులతో నేను పెళ్లి కూతురు చేస్తాను. పదమ్మా. చూడు, మీరందరూ విడిదిలో నా ఇంటి చుట్టూ ముగితేలారా? అక్కడ రూపాదేవి గారి ఇంట్లో పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి చూడండి. అక్కడ మా మామ పాపారావు గారిని ఏర్పాటు చేశాను. పైగా తోడ పెళ్లి కొడుకుని నేనైనా వెళ్ళిన ఇక్కడి నుంచి. ఏమిటి 90 ఏళ్ళు వస్తే నువ్వు తోడు పెళ్లి కొడుకువా? 90 ఏళ్ళు ఏంటి బలివాడివే? మొన్నగా 19 ఏళ్ళు 18 వచ్చింది నాకు. అది ఇప్పుడే పుట్టాడండి. గౌరేస్త్రే రజతశ్చగద్రవినతే భూతస్వపర్ణాశుభ సావిత్రే సరస్వతి చతురభి సత్యం రతారుంధతే. అన్ని సిద్ధంగా ఉన్నాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. బాబు, యు ఆర్ వెరీ స్వీట్. బాబు, ఇక్కడ అన్ని విషయాలు పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె. చేసుకుంటున్నాడా? నాకు దృష్టి తెప్పించిన దేవతను పెళ్లి చేసుకుంటున్నాడా? రూప చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరు నన్ను గుర్తించకముందే వెళ్ళిపోతాను. పెళ్లిలో కూడా టైర్లు ట్యూబ్లు ఏంట్రా మతి లేకుండా. అన్నయ్య ఘోరం జరిగిపోతుంది అన్నయ్య. వదిన బతికే ఉంది. తులసి వదిన బతికే ఉంది అన్నయ్య. గోపాల్, ఏమిటి అనేది? అవునన్నయ్య, నా కళ్ళతో నేను చూశాను. వదినే తులసి వదిన పాపం తీసుకుని వెళ్ళిపోతుంది అన్నయ్య. ఏమిటండి మీరు అనేది?
ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో మీరు? ఆవిడ మా ఆశ్రమంలో నివసించే తులసక్క. ఆవిడేనండి మా వదిన. అంటే 6 ఏళ్ల క్రితం నదిలో పడి ఆత్మహత్య చేసుకోబోయి ఆవిడే మా తులసొదిన. ఆవిడ భర్త లారీ డ్రైవర్ అని యాక్సిడెంట్ లో. అయ్యో ఆ డ్రైవరేనండి మా అన్నయ్య రాము. ఏమిటి తులసి బ్రతికి ఉందా? అంటే రాము తులసి నా కన్న కూతురా? నేస్తాం, మీరెంత అదృష్టవంతులు. జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి సంపాదించుకున్నారు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, ఆలస్యం చేయకండి. రూపా, నాకేం చేయాలో తెలియడం లేదు. అంధకారంలో బ్రతుకుతున్న నా జీవితాన్ని తీర్చిదిద్ది వెలుగునిచ్చావు. కానీ నేను దేవతలాంటి నిన్ను నిరాశపరిచి చీకట్లోకి తోసివేసి పెడుతున్నాను. రూపా, నన్ను క్షమించగలవా? అయ్యో, అవే మాట్లాడండి. ఇందులో మీ తప్పే ఉంది. త్వరగా వెళ్ళండి. ఆలస్యం చేస్తే అక్క ఏదైనా అగాయిత్యం చేసుకుంటుంది. ప్లీజ్ వెళ్ళండి. ప్రకాష్ బాబు, ఇన్ని త్వరగా అక్కయ్య దగ్గరికి తీసుకువెళ్ళండి. పదండి, రండి. తులసి, మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికమ్మా? ఎందుకమ్మా? నువ్వు రా, నేను చెప్తాను. తులసి, ఏమిటండి ఇది? పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి. నన్ను క్షమించు తులసి. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని తెలిసి ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏమండి, రూప అనురాగ దేవతండి, ఉత్తమరాలు. ఆవిడికి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఆమెను అవమానం పాలు చేయడం ధర్మం కాదండి. తులసి, కన్న బిడ్డ కట్టుకున్న భార్య బ్రతికి ఉండగా పెళ్లికి సిద్ధపడే మూర్ఖుడు అనుకున్నావా? అంత నీచత్వానికి దిగజారిపోయానా తులసి? ఏమండి, ఆడపిల్లకు పీటల మీద పెళ్లి చెడిపోవడం కంటే మరొక అప్రదిష్ట లేదు. రూపారే 10 మందిలో తలెత్తుకుని తిరగలేదు. ఈ అవమానాన్ని భరించలేదు. వెళ్ళండి, పెళ్లి రూపని పెళ్లి చేసుకోండి. మీరు హాయిగా జీవించండి. వెళ్ళండి. రూప త్యాగమూర్తి, అనురాగమూర్తి. నువ్వు బ్రతుకున్నావని తెలిసి కూడా నన్ను కోరుకునే స్వార్థపురాలు కాదు. అవునక్క, నువ్వు బ్రతుకున్నావని తెలిసి ఆవిడెంతో సంతోషపడింది. ఆవిడే స్వయంగా పంపించిందక్క. అమ్మా, బాబు గారు. అమ్మా, అమ్మా, నేను బాబు గారిని కానమ్మా, నీ కన్న తండ్రినమ్మా. నిజంగానా బాబు గారు? అవునమ్మా, అవునమ్మా. ఏదమ్మా, ఒక్కసారి నాన్నని పిలువమ్మా, ఒక్కసారి నాన్నని పిలువమ్మా. నాన్న. అమ్మా, అమ్మా, అమ్మా. ఏదమ్మా, ఇంకొకసారి నాన్నని పిలువమ్మా. నాన్న. అమ్మా, నాన్న, నాన్న. మరి ఎన్ని రోజులు మమ్మల్ని ఎందుకు వదిలేసావు నాన్న? నేను వదిలిపెట్టలేదమ్మా, నేను వదిలిపెట్టలేదు. ఆ భగవంతుడే మనల్ని వేరు చేశాడమ్మా. చేసి ఆ భగవంతుడే మనల్ని కలిపాడమ్మా. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టనమ్మా. నేను మీతోనే ఉంటానమ్మా, నేను మీతోనే ఉంటాను. పూజా తాతయ్య, మా నాన్న. అమ్మమ్మ, మా నాన్న. భార్య, మా నాన్న. మా నాన్న వచ్చేసాడు, మా నాన్న. బాబు, రాము, మళ్ళీ ఈ కళ్ళతో నిన్ను చూస్తాననుకోలేదయ్యా. పాపిష్టి దాన్ని, నా వల్లే ఇదంతా జరిగింది. చెల్లెమ్మ, ఈ కష్టాలన్నీ నా మూలంగానే వచ్చాయి. నాకు ఈ దుర్బుద్ధి పుట్టుండకపోతే మీకు ఈ అడబాటు వచ్చి ఉండేది కాదు. మనమంతా నిమిత్తమాత్రులం బాబు. ఆ భగవంతుడు ఆడించినట్టల్లా ఆడే మట్టి బొమ్మలు. ఈ సంసార సాగరంలో కలుసుకుని విడిపోయే కట్టె పుల్లలు. బాధపడకండి. అమ్మా తులసి, నన్నెందుకు బ్రతికించారో పూజారయ్యా అని ఆ రోజు ప్రశ్నించావు.
ఈనాడు సమాధానం దొరికింది కదా. ఆ భగవంతుడు నిన్ను కరుణించాడమ్మా. నీ భర్తతో వెళ్ళి సుఖ సంతోషాలతో కలకాలం జీవించు. పూజారయ్య, భగవంతుణ్ణి ఆ కోవెల్లోనే కాదు, మీ అందరిలోనూ నేను చూస్తున్నాను. కన్న బిడ్డల్లాగా ఆదరించి నా బిడ్డను భార్యను తిరిగి నాకు అప్పగించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం నేను తీర్చుకోలేను. బాబా, అమ్మా తులసి, ఆనాడు కన్నుడు శకుంతలను ఎలా సాగనంపాడో తెలియదు గాని ఈనాడు నిన్ను అత్తవారింటికి పంపడంలో ఆవేదన ఆనందం రెండూ అనుభవిస్తున్నానమ్మా. వెళ్ళమ్మా, క్షేమంగా వెళ్ళా. అమ్మా తులసి, బిడ్డ పాపలతో దీర్ఘ సుమంగళివై కలకాలం వర్తిల్లు. వెళ్ళిరామ్మా. బాబు, నాకు తోబుట్టు లేని లోటు తీర్చావయ్యా. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నాకు తమ్ముడుగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. అక్క, నేనెప్పటికీ నీ తమ్ముడినే అక్క. ఏమే రామ తులసి, ఈ మావయ్యను మర్చిపోవుగా? మరి నాకు జిలేబీలు తెస్తావుగా? ఓ, జిలేబీలే కాదు, నీకు మంచి బహుమతి ఇస్తాను. తీసుకో. ఏంటి బాబు ఇదంతా? ఇది దీని డబ్బేనక్క. కలకత్తా వెళ్ళినప్పుడు దీని పేరిట ఒక లాటరీ టికెట్ కొన్నాను. ప్రైజ్ వచ్చింది. దీని పెళ్లికి కట్నంగా ఇద్దాం అనుకున్నాను. మళ్ళీ కలుస్తామో లేదు. ఉండని అక్క. పదమ్మా. భగవాన్, నువ్వున్నావయ్యా. జీవితంలో మొట్టమొదటిసారిగా నీ ముందు మోకరిల్లి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నీ దయ వల్లే నా అక్క సౌభాగ్యవతి అయింది. చెదిరిన నా కుటుంబం తిరిగి ఒక్కటైంది. ఇక ముందు ఆ కుటుంబం సుఖ సంతోషాలతో చల్లగా ఉండేటట్టు దీవించు ప్రభు. బాబు, ఇన్నాళ్లకు నీకు భగవంతుడి మీద నమ్మకం కలిగిందన్నమాట. అవును పూజారయ్య, భగవంతుడున్నాడని ఈరోజే తెలుసుకున్నాను. అంతేకాదు, మరో సత్యం కూడా తెలుసుకున్నాను. మనిషి తన సుఖం కోసం దేవుణ్ణి ఆరాధిస్తాడు, కానీ సాటి మనిషి సుఖం కోరటంలోనే నిజమైన ఆనందం ఉంది. అలాంటి వ్యక్తే రూపాదేవి. తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.